హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ప్లాన్స్ అండ్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో మనకి 2013 వరకు ఒకే ఒక ప్లాన్ ఉండేది. ఆ ప్లాన్ పేరు ఏంటంటే రెగ్యులర్ అండి. అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ రెగ్యులర్ ప్లాన్నే చూజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పటి వరకు 2013 తర్వాత అంటే 2013లో సెబీ ఇంకో ప్లాన్ కూడా ఉండాలనేసి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఏమంటారంటే ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇంకో ప్లాన్ కూడా మనకు వచ్చింది. ఇది చాలా అడ్వాంటేజెస్ మనకి. ఈ ప్లాన్ ఏమంటారంటే డైరెక్ట్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు మనకి 2 ప్లాన్లు అందుబాటులో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే. ఒకటి రెగ్యులర్ ప్లాను, ఇంకోటి డైరెక్ట్ ప్లాను. రెగ్యులర్ ప్లాన్ ఏంటంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ని త్రూ అడ్వైజర్ ద్వారా కానీ, ఏజెంట్ ద్వారా కానీ, లేదనంటే బ్యాంక్స్ ద్వారా కానీ, అంటే లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ కొనాలంటే యాక్సిస్ బ్యాంక్ వెళ్తాం, అక్కడ అది బ్యాంక్ ద్వారానే వెళ్తున్నట్టు ఉంటుంది. లేదంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం జనరల్గా ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ మనకు మేనేజరు ఈ ప్లాన్ని మనకు సేల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ ప్లాన్ ఆయన ఏమైనా అడ్వైజ్ ఇచ్చాడా, ఆయన ఏమైనా మనకి ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చారా, అలాంటిది ఏమి ఉండదు. మనం వెళ్ళడమే, వెంటనే ఇమీడియట్గా మనకి రెగ్యులర్ ప్లాను అమ్మేస్తారు. అయితే ఇదేంటి, త్రూ ఏజెంట్ ద్వారా మనము ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఫండ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫండ్ హౌస్ అడ్వైజరీ ఛార్జెస్ కూడా ఎక్స్పెన్స్ రేషియోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెన్స్ రేషియో. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది రెగ్యులర్ ప్లాన్లో ఎక్కువగా ఉంటుంది డైరెక్ట్ ప్లాన్తో కంపేర్ చేస్తే. ఎందుకని, ఇక్కడ అడ్వైజరీ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ డైరెక్ట్ ప్లాన్. డైరెక్ట్ అంటే ఏంటి, సపోజ్ మీకు ఒక స్కీమ్ నచ్చింది, మ్యూచువల్ ఫండ్స్లో ఒక స్కీమ్ నచ్చింది. సపోజ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ మీకు నచ్చింది. అక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి డైరెక్ట్గా, వితౌట్ అడ్వైజర్, వితౌట్ ఏజెంట్, వితౌట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మీ ఓన్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ప్లాన్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, అడ్వైజరీ ఛార్జెస్ ఫండ్ హౌస్ యాడ్ చేయదు. అందుకని మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ లో ఇన్ డైరెక్ట్ ప్లాన్ కంపేర్ టు ది రెగ్యులర్ ప్లాన్. హియర్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ హై కంపేర్ టు డైరెక్ట్ ప్లాన్. డైరెక్ట్ అర్థమైంది కదండి. రెగ్యులర్ అంటే ఏం లేదు, త్రూ ఏజెంట్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తాం. అందుకే మనకి అడ్వైజరీ ఛార్జెస్ యాడ్ అయ్యి ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతుంది. డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి, మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తాం, ఇక్కడ అడ్వైజరీ ఛార్జెస్ ఏమీ ఉండవు, మనమే మనకు అడ్వైజరు. అందుకే ఎక్స్పెన్స్ రేషియో ఏమవుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక 2 స్కీములు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్బీఐ స్మాల్ క్యాప్ రెగ్యులర్ ప్లాన్ తీసుకుంటే ఎక్స్పెన్స్ రేషియో 0.90% ఉంది. డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే రెగ్యులర్ ప్లాన్ తీసుకుంటే 2.01% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే 0.90% ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో డిఫరెన్స్ ఎంత ఉందండి, 1.11%. ఇది షార్ట్ టర్మ్కి అయితే నో ప్రాబ్లం, కానీ లాంగ్ టర్మ్లో ఇంత డిఫరెన్స్ అంటే, సపోజ్ మీకు వచ్చే రిటర్న్ ఒక 1 crore అనుకోండి, 1 crore 1% అంటే ఇట్ ఈజ్ ఏ బిగ్ అమౌంట్. ఓకే, అలాగే ఇక్కడ ఇంకో స్కీమ్ తీసుకున్నానండి నేను, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. డైరెక్ట్కి వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో 0.39%గా ఉంది. రెగ్యులర్కి వచ్చేసరికి 2.02% ఉంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అడిషనల్గా ఎంత యాడ్ అయిందండి, 1.63%. అంటే మన రిటర్న్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదండి. అలాగే చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు కష్టపడి ఎర్న్ చేసిన అమౌంట్ని ఏం చేస్తారంటే, అంటే మంచి ఆలోచన ఉన్న వాళ్ళు, మంచి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ కూడా ఉన్న స్కీమ్ కావాలని అప్పుడు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్కి వెళ్తారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు. అవి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ అండి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అందులో ఒక స్కీమ్ నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను, మిరాయే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ మిరాయే అసెట్ అనేది ఏఎంసీ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇక్కడ మనకి 2 ప్లాన్స్ ఉన్నాయండి ట్యాక్స్ సేవర్ ఫండ్లో. వన్ ఈజ్ రెగ్యులర్ ప్లాన్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైరెక్ట్ ప్లాన్. ఇక్కడ రివర్స్ అయిందండి, క్షమించాలి.
డైరెక్ట్కి వచ్చేసి 0.28% ఎక్స్పెన్స్ రేషియో ఉంటే రెగ్యులర్కి వచ్చేసి 1.83% ఉంది. ఇక్కడ చూడండి అండి 1.55% డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా వాళ్ళు రెగ్యులర్కి ఎంత డైరెక్ట్గా ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎక్స్పెన్స్ రేషియో 0.28, 1.55 డిఫరెన్స్ అంటే చాలా పెద్ద అమౌంట్. అందుకే మనం ఏంటి డైరెక్ట్ ప్లాన్కి వెళ్ళడం చాలా బెటరు. కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. అంటే మన డబ్బులు కదా, మన డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం కొద్దిగా స్టడీ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుందండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి రీసెర్చ్ చేసుకోవడం చాలా మంచిది. ఎలాగో ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది, గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి బెస్ట్ స్కీమ్స్ వస్తాయి. కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. సపోజ్ నేను బ్యాంక్కి వెళ్ళిపోయాను, నాకు ఈ రెగ్యులర్ ప్లాన్ వచ్చింది, ఎస్బీఐ స్మాల్ క్యాప్ రెగ్యులర్, లేదంటే ఎస్బీఐ ట్యాక్స్ సేవర్ ఫండ్, లేదంటే మిరాయ్ ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్, నాకు రెగ్యులర్ ప్లాన్ వచ్చింది. రెగ్యులర్ నుంచి డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ అవ్వాలా అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఆ కన్వర్షన్ ప్రాసెస్ అనేది ఓకే, ఈ ప్రాసెస్ సింపుల్ అండి. అంటే మీరు రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేశారు, ఈ రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్కి ఎలా వెళ్ళొచ్చు అంటే సపోజ్ మీరు ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎస్బీఐ స్మాల్ క్యాప్ రెగ్యులర్ అండ్ గ్రోత్ ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇది గ్రోత్ కావచ్చు అండి, లేదంటే డి అంటే డివిడెండ్. ఇందులో ఏదో ఒక దాంట్లో గ్రోత్ లేదా డివిడెండ్, నేను గ్రోత్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు డైరెక్ట్లోకి చేంజ్ అవ్వాలంటే 2 వేస్లో చేంజ్ అవ్వచ్చు. ఒకటి ఆన్లైన్, సెకండ్ వన్ ఆఫ్లైన్. ఫస్ట్ వన్ ఆన్లైన్, సెకండ్ వన్ ఆఫ్లైన్. అంటే ఇక్కడ ఒకటి మనకి స్విచ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి స్విచ్ అవుతున్నాం, రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్కి స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా ఎలా చేస్తామంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఏఎంసీ కంపెనీ ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేశారో, సపోజ్ ఎస్బీఐ ఏఎంసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు అండి. లాగిన్ క్రెడెన్షియల్స్ మీకు ఏవైతే ప్రొవైడ్ చేశారో వాటితో లాగిన్ అయినప్పుడు మీకు ఇలా ఆప్షన్ వస్తుంది, బై. ఈ ఆప్షన్స్ వస్తాయండి. బై, ఫస్ట్ వన్ బై అంటే కొత్తగా యూనిట్స్ కొనాలనుకుంటే, సెకండ్ వన్ రిడీమ్ అంటే మీ యూనిట్స్ని సేల్ చేయాలనుకుంటే ఈ ఆప్షను, అండ్ థర్డ్ వన్ స్విచ్ అంటే మీరు రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్కి స్విచ్ అవ్వాలంటే దీన్ని చూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? బై అని అంటే కొత్తగా యూనిట్స్ కొనాలనంటే బై అనే ఆప్షన్కి వెళ్తాం. రిడీమ్ అంటే మనకున్న యూనిట్స్ని కొంత పార్ట్ లేదా అంత అమ్మేసేయాలనుకుంటే రిడీమ్ ఆప్షన్కి వెళ్తాం. థర్డ్ వన్ స్విచ్ ఆప్షన్ అంటే రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్కి వెళ్ళడానికి ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. లేదనంటే ఇంకోటి కూడా ఉంది. ఈ ఆప్షన్ని ఎలాగ మీరు సిప్ కూడా స్టార్ట్ చేస్తే, సిప్ అంటే సిప్ మీన్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల మీరు కొంత ఇన్వెస్ట్ చేస్తే దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. మంత్లీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, ఆర్ ఇయర్లీ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని సిప్ అంటారు. జనరల్గా ఎంప్లాయీస్ మంత్లీ తీసుకుంటారు కాబట్టి నేను మంత్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఆర్ఎల్స్ దీన్ని హోల్డ్లో ఉంచేసి, ఈ స్కీమ్ను హోల్డ్లో ఉంచేసి మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ని ఏదైతే ఏఎంసీ కంపెనీ ఉందో, సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అని గూగుల్లో సెర్చ్ చేసి మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన స్కీమ్లో. బట్ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే స్కీమ్ నేమ్, ప్లాన్ వచ్చేసరికి ప్లాన్ డైరెక్ట్ అండ్ ఆప్షన్ గ్రోత్. ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఇవి గుర్తుంచుకోండి. ప్లాన్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఆప్షన్ వచ్చేసి గ్రోత్. ఇలా అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు యూజ్ రిటర్న్స్ చూడొచ్చు అన్నట్టు. ఓకే, ఆఫ్లైన్ అయితే మీకు దగ్గరలో ఉన్న ఏఎంసీ, సపోజ్ మీరు ఎస్బీఐ లేదా యాక్సెస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, యాక్సెస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎస్బీఐకి కానీ యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ ఏదైనా ఉందనుకోండి, మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళిపోయి నేను ఇలా స్విచ్ అవ్వాలనుకుంటున్నా అంటే ఈ స్విచ్చింగ్ రిలేటెడ్ ఒక ఫాము ఇస్తారండి. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే 4 డేస్లో మీ ప్లాన్ రెగ్యులర్ నుంచి డైరెక్ట్కే చేంజ్ అవుతుంది.
ఓకే, సో ఈ వీడియోలో మనము ఏం డిస్కస్ చేసుకున్నామండి, డైరెక్ట్ ప్లాను, రెగ్యులర్ ప్లాను, ఆప్షన్స్ గ్రోత్, డివిడెండ్. ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలి, డైరెక్ట్. ఆప్షన్ ఏంటది, గ్రోత్. ఓకే, రెగ్యులర్కి డైరెక్ట్కి డిఫరెన్స్ ఏంటండి, రెగ్యులర్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది, ఎందుకని మీరు త్రూ ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏజెంట్కి కమిషన్ వెళ్తుంది, అందుకే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ అయితే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్ ప్లాన్ అంటున్నారు, రెగ్యులర్ ప్లాన్ అంటున్నారు, మరి అందులో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా పోర్ట్ఫోలియో అంటే, సేమ్ పోర్ట్ఫోలియో అండి, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఎక్స్పెన్స్ రేషియో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.